రాష్ట్రంలో ఆటవిక పోలీసు రాజ్యం నడుస్తుంది. నిందితులను కొట్టుకుంటూ రోడ్డు మీద నడిపించడం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ వైసీపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి కొత్త పల్లవి అంటే ఏంది? అసలు వైసీపీ నాయకులు ఎట్టబడితే అట్ట మాట్లాడితే కుదిరితే ఏమన్నా తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. తప్పే ఉంది దాంట్లో, నడిపిస్తున్నారు. తప్పే ఉంది అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఊరుకుంటారా? ఇది గవర్నమెంట్ ఏమన్నా చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, నా కార్యకర్త నీ కార్యకర్తని ఎవడ కార్యకర్తన తోలు తీస్తామని చెప్పాడు కదా, అదే చేస్తున్నారు. అంతేగాని నువ్వు ఆ కార్యకర్త నువ్వు ఈ కార్యకర్త అని చూడలేదు కదా. అసలు పోలీస్ రాజ్యం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇది ఎక్కడ ఒక క్రూయాలిటీ? ఇక్కడ జనసేన కార్యకర్త మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించిన నారా లోకేష్ అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు. జనసేన కార్యకర్త అంటే దేని గురించి? అంటే గర్భిణీ స్త్రీని కాలుతుందంటే జనసేన కార్యకర్త జనసేన అయిపోతా ఇదే ఏమన్నా అవదు కదా. అయిద్దా అంటే తెలుగు కూటమి ప్రభుత్వం ఏమన్నా సొత్తా కూర్చుంటుందా? ఎవరైనా గర్భిణీని కాలుతో దన్నాడు కాబట్టి ఎవడ తీసేయాడా? మనిషే కదా, మనిషిని శిక్షిస్తున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఆ జనసేన తెలుగుదేశం వైసీపీ కాదు, వాళ్ళు లెక్కేస్తుంది. మనిషిని ఏం చేశారు వాళ్ళు? హెరాస్మెంట్ చేశారు. ఆమె ఏం చెప్పింది? అయ్యా నేను ప్రెగ్నెన్సీ ఎంత ఉన్నా కొద్ది పక్కేళ్ళు కాల్చుకోయ్యా అని చెప్పింది. అంతే కదా అని చెప్పింది. ఆమె ఏమన్నా రే పక్కేళ్ళు కాల్చుకోమని ఏమన్నా అందా? అనలేదుగా. సింపుల్గా బాయా ప్రెగ్నెన్సీ చేయకుండా కొద్దిగా పక్కేళ్ళు కాల్చుకోయా అందే. పక్కేళ్ళు కాల్చుకోమంటే కాలుతుంది అంతావా? అంటే జనసేన కార్యకర్త అయితే ఊరుకుంటారా? ఏమన్నా కూటమి ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం వైసీపీ కాదు, ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషిని తన్నాడు. అర్థమైందా? ఇవాళ జనసేన కార్యకర్తను గుర్తొస్తుంది జనానికి. వైసీపీ వాళ్ళు రోడ్డు మీద నడిపించలేదు ఏంది? ఇంకా నడిపిస్తారు కూడా. చూడండి, కుక్కను కొట్టినట్టు కొడతారు. కొట్టే మొహం ఆటమే లేదు చెబుతున్నా. తోలు తీస్తారు, బెండు తీస్తారు. అంటే కూటమి ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుంది, ప్రశ్నించే గొంతుకులను కూడా భయపెట్టాలని చూస్తుంది. ఇలా చేస్తే ప్రశ్నించే గొంతు కంటే ఇంతకుముందు మేము ఇట్లా పబ్లిక్గా మాట్లాడేవాడన్నా 2019 నుంచి 24 దాకా మాట్లాడామా? దాక్కొని మాట్లాడారు. ఎందుకు? నువ్వు ఏడ ప్రశ్నించావు ఇంతకుముందు? మరి 2019 నుంచి 24 దాకా అమ్మటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ చూసా, 3 పేజీలు అయింది, ఇంకెన్ని పేజీలు ఉందంటున్నాడు. అంటే భయపడ్డావుగా అమ్మటే. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలో ఉంది, ఇంకెన్ని పేజీలు ఉందో అంటే దాని అర్థం ఏంది? ఈ చూడటానేగా, ఈ నడిపిటానేగా, అంతేనా కాదా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే ఉందో, యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామంటాం. ఇలా అమలు చేయటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి కొంతమంది సూడో మేధావులు కూడా మాట్లాడుతున్నారు కదా. మేధావులు అంటే గుర్తొచ్చింది. ఏం మరి 2019 నుంచి 24 దాకా ఈ సూడో మేధావులు అడిగిపోయారు? ఇళ్ళ బొజ్జున్నారా? ఇళ్ళ మంచాల మీద బొజ్జున్నారు సూడో మేధావులు. ఆ రోజు మానవ హక్కులు గుర్తు రాలేదా? త్రిపులార్ను కొట్టినప్పుడు మానవ హక్కుల సంఘం గుర్తు రాలేదా? ఎంపీని కొట్టినప్పుడు కొట్టారా లేదా? మరి ఎంపీని కొట్టినప్పుడు వీళ్ళందరూ గుర్తురాలేదు సూడో మేధావులకి. పనికి మాలినాళ్ళు ఇప్పుడు కొత్తగా మొన్న ఈ మధ్య మళ్ళీ వస్తున్నాడు. నిన్న నుంచి శ్రీనివాసరావు అని ఐడియా ఉండే ఉంటుంది, ప్రెస్ మీట్లో ఉంటాడు, పంచి కట్టుకొని అమరావతి కొత్తగా మళ్ళీ నిన్న నుంచే స్టార్ట్ అయ్యాడు. అతను దొంగ. అర్థమైందా? 2019 నుంచి 24 దాకా అడిగిపోయాడు శ్రీనివాసరావు అనేవాడు. ఇట్లాంటివన్నీ పుట్టుకొస్తుంటారు. అర్థమైందా? సూడో మేధావులు అన్నావే, సూడో మేధావుల్లో ఈయన కూడా ఒకడు. అంటే ఎందువల్ల అంటారు? ఈ ప్రభుత్వంలో నిజంగానే పరిపాలన చేతగాక ఈ ప్రభుత్వానికి ఇలా భయపెట్టి జనాల్ని మభ్యపుచ్చడానికి చూస్తుంది అనుకోవాలంటారా? పరిపాలన చేత ఏదేమన్నా దీంట్లో నిన్ను కొట్టాడా, నన్ను కొట్టాడా, లేకపోతే వాళ్ళని ఏమైనా కొట్టాడా? తప్పు చేసిన వాడిని కొట్టింది, ఇంకెవరిని కొట్టలేదుగా. ఇప్పుడు వచ్చి నువ్వేమన్నా ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడితే ఎత్తుకెళ్ళలేదుగా. ప్రెస్ మీట్ మాట్లాడితేనో లేదా ప్రజలతో మాట్లాడుతుంటేనే ఎత్తుకెళ్ళలేదుగా. వాడు తన్నాడు కొట్టారు, మానభంగం చేశారు. మానభంగం చేసిన వాళ్ళని పబ్లిక్గా చూపించారు. అరే ఎదవలు మీరు ఇది నీ కూతురు వయసు ఉన్న వాళ్ళని మానభంగం చేసేవారని పబ్లిక్గా చూపిస్తున్నారు. అది తప్పని మాట్లాడటానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా ఈ సూడో మేధావులు ఉంటారు కదా. 2019 నుంచి 24 దాకా సూడో మేధావులు అడిగిపోయారు. కేఎస్ ప్రసాద్ గారు కూడా అదే మాట. కేఎస్ ప్రసాద్ ఏంది, లేకపోతే ఆ శ్రీనివాసరావు ఏంది, లేకపోతే ఇంకొక గన్నయ్య గాడు ఏంది, వీళ్ళందరూ గన్నాయలే. 2019 నుంచి 24 దాకా అడిగిపోయారు సూడో మేధావులు.
ఇళ్లలో బొజ్జున్నారు పెళ్ళల పక్కన. మనకు ఆ భాష వద్దు బాయ్, అసలు అది వద్దు. నేను ఒప్పుకోను అసలు అది. లేకపోతే ఏమనాలి వీళ్ళని ఏమనాలి? ఏం తప్పు అయింది ఏమన్నా? మేమన్నా ఏమన్నా ఏం తప్పు మాట్లాడావు? ఏం కొడితే మా సూడో మేధావులు ఇస్తారా? పబ్లిక్గా ఏం తప్పు చేశారు? కొట్టిన వాళ్ళు కొట్టారు, నిన్ను కొట్టారా నన్ను కొట్టారా? నేను మాట్లాడలేదు, ఆయన కొట్టారు, కొట్టలేదు కదా? లేదా ఆయన ఏమైనా కొట్టారా? తప్పు చేసిన వాళ్ళు కొట్టారు, తప్పు చేసిన వాళ్ళని కూడా కొట్టరా? ఏం పసిపిల్ల మీద మనం మరి మృగంలాగా నలుగురు ఇజ్జెత్తే కొట్టరా? అక్కడ కులము మతము ఇవన్నీ ఏమి లేవు. వైసీపీయా తెలుగుదేశమా జనసేన కార్యకర్త కాదు, ఎవరినైనా కొడతారు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాడిని శిక్షించడం 100% ఈ ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంలో తప్పే లేదు. తప్పే లేదు. మరి ఇంకో విషయం కూడా చూస్తే కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఇందాక మీరు అన్నారు, దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను నేను. రెడ్ బుక్కి ఆయన భయపడుతున్నారని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటున్నాడు. మరి దానికి ఏం చెబుతారు? పడినప్పుడు 3 పేజీలు ఎందుకన్నాడు? నేను అంటాం కాదు, ఆయన అన్నాడు కదా. 3 పేజీలు చించాడు, ఇంకెన్ని పేజీలు ఉన్నాయి అన్నాడు కదా. నేను అనలేదుగా, మరి ఆయనేగా. నేనేమన్నా అన్నానా? అనలేదు. మరి ఆ భయపడింది నేనా ఆయన? చెబుతున్నాడు మా ఇంట్లో ఏం భయపడవంటే నువ్వే 3 పేజీలు చించాడు, ఇంకెన్ని పేజీలు ఉన్నాయి అర్థం కావట్లేదు సత్తనా అన్నాడు. దాని అర్థమైంది. మరి నేనేమన్నా భయపడ్డానే? నేనేమన్నా చెప్పానా? నేనేం చెప్పలేదు కదా ఆ మాట. అంబటి రాంబాబే కదా చెప్పింది. నేనేమన్నా చెప్పానా? చెప్పలేదు కదా. ఈ విపరీత ధోరణి, అసలు ముఖ్యంగా ఈ రప్ప అనే విపరీత ధోరణి ఎందుకని మానుకోలేకపోతున్నాడు? వాళ్ళ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనుకోవాలంటారు? నేను అంటుంది నాయకుడే అలా ఉన్నాడు. మా నాయకుడు ఏమంటాడు? ఇవాళ జనసేన మనిషి తన్నాడని మీరు అందరూ అన్నారు కదా. మా నాయకుడు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? శిక్షించలేదా? ఇచ్చాడు కదా. మరి అదే మీరు మరి వాడు అంగం తీసి చూపించాడు కదా ఎంపీ. మరి ఆ రోజు నువ్వేం చేశావు? మరి ఎమ్మెల్సీ నేను చంపి తీసుకొచ్చి డ్రైవర్ని ఇళ్ళ కాడ పార్సిల్ తీసుకొచ్చి ఆ డెలివరీ చేసినావు, నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. మరి నువ్వెట్ట నాయకుడు అవుతావు? నువ్వేమైనా మంచి చేస్తే నాయకుడు అవుతావు. నువ్వేం చేశావు చెప్పు. మరి ఇంతమందిని నువ్వు ఇట్లా ప్రోత్సహిస్తుంటే వాళ్ళు రప్ప అని ఉంటారు. మా నాయకుడు ఏమైనా ప్రోత్సహిస్తున్నాడు? ఏమన్నా జనసేన వాడేనే వేశారు. వాడు మనిషిని చూడలేదు కదా, కులం చూడలేదుగా, పార్టీ చూడలేదుగా. వాడు తన్నాడా లేదా చూశారు. తన్నాడు నిజం అంతే. మరి అదే తనటం అంటే అదే తప్పు చేశాడు. అతను తప్పు చేశాడు కాబట్టి లోపల కొట్టారు. తప్పే ఉందంటో సుడో మేధావులు చెబుతుంటారు. అర్థమైందా? పనికి మాలిన వాళ్ళు అనమాట వాళ్ళు. నేను ఇందాక తప్పే మాట ఏం కాదు. ఆ రోజు ఏం చేశారు ఈ సూడో మేధావులు 2019 నుంచి 24 దాకా? అప్పుడు బ్రహ్మాండంగా ఉందంట. రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం అమలు అయిందంటే. ఇప్పుడే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయితే మరి మాస్క్ అడిగిన ఎందుకు చంపేశారు మీరు? అంబేద్కర్ రాజ్యాంగం దళితులేగా ఆయన. మరి ఒక దళితుని డ్రైవరు ఎమ్మెల్సీ చంపితే తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? ఎమ్మెల్సీ ఒక డ్రైవరు డెలివరీ చేశాడుగా చంపి. మరి ఆడు దళితుడేగా. అంబేద్కర్ రాజ్యాంగం అది. అంబేద్కర్ రాజ్యాంగమేనా? రంగనాయకం గారు ఒక పోస్టు పెట్టాడు. అంబేద్కర్ రాజ్యాంగమేనది? రాజ్యాంగం అంటే అదేనా? రాజ్యాంగం అంటే ఏంది? అందరితో సఖ్యతగా సమానంగా అందరిని పాలిస్తుంటే రాజ్యాంగం అంటారు. అందుకనే నేను జనసేన వాడిని కూడా కొట్టిన తప్పే లేదు. జనసేన అంటున్నారు. అతను జనసేన కాదో కూడా ఎవడో తెలియదు. మీరంటే వైసీపీ వాడు. నిన్న బాధితురాలు బయటకు వచ్చి అతను జనసేన కాదని చెప్పి, ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె బయటకు వచ్చి నేను క్లియర్ చెబుతున్నారు, అతను జనసేన కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీ అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నేను అంటుంది అదే. మనం చెబుతారు వాళ్ళు. అదే వాళ్ళు లెగిస్తే వాళ్ళు చెవటం అదే పని. రెండో పనే లేదు. ఇటు దుంటే అటు చెబుతారు, అటు దుంటే ఇటు చెబుతుంటారు. మొహం ఆటమే లేకుండా చెబుతున్నా. వైసీపీ అనేది తప్పుడు మార్గాల్లో వెళ్తుంది. నాయకుడు తప్పుగా ఉన్నాడు. సరిదిద్దుకో అంటే వైసీపీ బతికిద్ది. లేదనుకోండి ఇంకెంతకంటే దారుణం అయిపోయింది. ఇప్పుడైనా సరే తప్పును సరిదిద్దుకొని ప్రజలతోటి ప్రతిపక్షంలో ఉండవు కాబట్టి పోయి చేయాలి. నువ్వేంతసేపటికి నేను అది ఇచ్చే చేస్తాను, నేను ఇది ఇచ్చే చేస్తాను, ఎవడెత్తాడు నీకు? ప్రజలు ఇస్తే పోతుంది ఏదైనా పదవి. అంతేగాని ఏది పడితే అది కుదరదు. వ్యవస్థలో కుదరదు. అంతేగాని కుదరదు. తొందరపడి ఏది చేయబాకండి. ఎందువల్ల అంటారు? మరి ఈ రెచ్చిపోయి మాట్లాడుతున్నా కూడా కంట్రోల్ చేయకుండా రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టడమే వీళ్ళ పని అనుకోవాలంటారా? అంతే. మరి వీళ్ళ రాజ్యం ఇప్పుడు వీళ్ళ వ్యవస్థ అంత దారుణంగా ఉంది.
ఇంకో రకంగా నేను అంటలేదు, మీరే అన్నారు కదా అతను జనసేన అని మీరు ఎవరు చెప్పారు? 100% తప్పు అతను జనసేన అనేది. వైసీపీ చెప్పింది కదా అమ్మాయి ప్రెస్ మీట్లోనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అతను కుటుంబం వైసీపీ అని. మరి ఎంతసేపు జనసేన నేను అందుకనే చెప్పాను దాకా, జనసేన తెలుగుదేశమా వైసీపీ కాదు ఇక్కడ నిందితుడా కాదా, తప్పు చేశాడా లేదా, తప్పు చేసినాడిని కొట్టడం అనేది 100% కరెక్టు. ఈ సూడో మేధావులు ఉన్నారు దొంగలు, ఆ సూడో మేధావులు కొత్తగా మళ్ళీ వస్తున్నారు చర్చల్లోకి. ప్రజలంతా గమనించండి, ఈ సూడో మేధావుల వల్లే ఈ రాజ్యాంగం నాశనం అయిపోతుంది. సూడో మేధావులను ఎక్కడ కనపడితే అక్కడ తనండి, బయటికి రాకుండా ఉంటారు.